హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి రోజు December 5, 2020 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ ఎడిటోరియల్ మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం పట్టండి. ముందుగా ద ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెనీ లేయర్స్ టు అగ్రికల్చరల్ డిస్కంటెంట్ ఆర్ డిసగ్రిమెంట్ అమ్మ. డిస్కంటెంట్ అంటే డిసగ్రిమెంట్, స్టార్టింగ్ వర్డ్ వచ్చేసింది. ద ఫార్మ్ యాక్ట్స్ దట్ ఆర్ ద ఫోకస్ ఆఫ్ ద ఫార్మర్స్ ప్రొటెస్ట్ అంటే ఫార్మర్స్ యొక్క ప్రొటెస్ట్ బేర్ వేరియస్లీ ఆన్ ద డిఫరెంట్ స్ట్రాటా ఆఫ్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటా అంటే ఏంటి అంటే దాని యొక్క సింగులర్ నౌన్ ఏమవుతుందంటే స్ట్రాటమ్. స్ట్రాటమ్ అంటే ఒక అడుగు, మనం మెట్లు ఎక్కుతాం కదండి, అడుగు. దీన్నే మనం ఇంగ్లీష్ లో లెవెల్ అంటాం. సో స్ట్రాటమ్ కి ప్లూరల్ ఏమవుతుంది అంటే గనక స్ట్రాటా. స్ట్రాటమ్ కి ప్లూరల్ ఏంటమ్మా? అది స్ట్రాటా. దేర్ ఆర్ సెవరల్ స్ట్రాటా, దేర్ ఈజ్ ఎ స్ట్రాటమ్ అని అనొచ్చు మీరు. ఓకే, అండ్ స్ట్రాటోస్ఫియర్ అని కూడా ఉంటుంది కదా, ద లెవెల్ ఏరియా అక్కడ అనమాట. సో ఇప్పుడు చూస్తే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఆర్టికల్ చిన్నగా కనపడి ఉండొచ్చు, నేను దీన్ని జూమింగ్ చేసి దాని తర్వాత ప్రతి ఒక్క వర్డ్కి నీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, లెట్ మీ స్టార్ట్ నౌ. యా. At a Kisan rally in Bareilly, Uttar Pradesh on February 28, 2016. ఇదే అసలు కరెక్ట్ డేట్ రైటింగ్ ఫార్మాట్ అండి. February 28, 2016. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ స్పోక్ ఆఫ్ అంటే పాస్ట్ టెన్స్, స్పీక్ ఆఫ్ కి పాస్ట్ టెన్స్. స్పీక్ ఆఫ్ అంటే టు స్పీక్ సంథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. హిస్ విజన్ ఆఫ్ డబులింగ్ ద ఇన్కమ్ ఆఫ్ ఇండియాస్ ఫార్మర్స్ బై 2022 కల్లా నేను డబుల్ చేస్తాను ఫార్మర్స్ ఇన్కమ్ అని ఆయన చెప్పడం జరిగింది. Subsequently, several central leaders and even official committees have reiterated this tall promise. ఇది లీడర్స్ తో పాటు కొన్ని కమిటీస్ కూడా ఏం చేసినాయి అంటే స్ట్రెస్ చేసి చెప్పారు. రీ అంటే అగైన్, ఇటా అంటే టు గో ఆర్ టు స్పీక్ అవుట్ ఆర్ టు టెల్. సో రీఇటరేటెడ్ అంటే దాని అర్థం ఏంటంటే స్ట్రెస్ చేసి మళ్ళీ చెప్తా. Probably one of the measures that the union government proposed to subserve this end. Sub అంటే under, serve అంటే help చేయడం, so support చేయడం in the time of need or help అన్నమాట. So the union government proposed to support this end was in the form of the 3 farm bills in September 2020. By liberalizing access to agricultural markets, removing existing barriers ante antarkuలు to storage of agricultural produce and facilitating contract farming అంటే మీకు ఐడియా ఉంది కదా, ఇప్పుడు రైతు దగ్గర నుంచి ఎవరైనా మరి ఒక బిజినెస్ మ్యాన్ ఏదైనా కొనాలి అంటే గనక ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లీగల్ ఫ్రేమ్వర్క్ కాంట్రాక్ట్ సైన్ చేస్తారు. దాని తర్వాత రైతుకి అండ్ ద బయ్యర్ వాళ్ళిద్దరికి మధ్యన లీగల్ ఫ్రేమ్వర్క్ జరిగితేనే దాన్ని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటాం. ఇన్ ద ప్రాసెస్ ద రెగ్యులేటరీ రోల్ ద స్టేట్ ప్లేడ్ హిదర్టు అనేది ఒక యాడ్వర్బ్ అండి. హిదర్టు అంటే ఇప్పటిదాకా. సో ఒక్కసారి రిమైండ్ చేసి చదువుతాను చూడండి. In the process, the regulatory role the state played till now, ippatidaka, with regard to these issues was watered down, neeru karipindi, to a great extent. While these measures have been defended on the basis of organs or slogans such as one nation, one market, defended ante supported. Have been defended, have been plus v3 passive voice kabatti మరి ఇక్కడ డిఫెండ్ అవ్వబడిని, సపోర్ట్ అవ్వబడిని ఏంటి ఆ మెజర్స్ అనేవి చెప్తున్నాడు. ఆన్ ద బేసిస్ ఆఫ్ స్లోగన్ సచ్ యాజ్ వన్ నేషన్ వన్ మార్కెట్, దే అపియర్ టు బి మోర్ డైరెక్టెడ్ టు స్కోరింగ్ బ్రౌనీ పాయింట్స్. ఒక చిన్న పిల్ల ఏడుస్తుంది, ఇంట్లో ఏడుస్తున్నప్పుడు ఎడవకమ్మా నీకు బ్రౌనీ తెచ్చిస్తాను, వెంటనే ఆ అమ్మాయి ఏడు పాపం ఆపేస్తుంది. బ్రౌనీ అంటే టైప్ ఆఫ్ కేక్ దట్ ఈస్ సో స్వీట్ టు ఈట్ అండి, or very sweet to eat. ఓకే, అయితే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు బ్రౌనీ అంటే ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఎ రియల్ థింగ్, యు నో, దట్ ఐ గివ్ టు దట్ గర్ల్ హూ ఇస్ క్రైయింగ్. దిస్ ఇస్ అన్ ఇమాజినరీ పాయింట్ given to appease the child or to appease the kid in order to get rid of that you know whatever we call it. So ఇక్కడ చూస్తే మనకి they appear to be more directed to scoring brownie points. So these are the imaginary or intangible points to appease someone in the ease of doing business index. Probably more policy measures were in the offing to subserve this objective. Probably more policy measures were in the offing. In the offing, what does it mean? In the offing is nothing but coming soon or very near to happen. In the offing to support this objective అన్నట్టు. ద రెస్పాన్స్ అని చెప్పి ఇంకొక పారా స్టార్ట్ అయింది. అంతకంటే ముందు నేను పని చేస్తాను, ఈ అన్నిటికి మీకు నీట్ గా ఒక్కొక్క దాన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇక్కడ రాస్తాను చూడండి. రీఇటరేట్ మళ్ళీ చెప్పుట, టు సే సంథింగ్ అగైన్ అన్నట్టు.
నెక్స్ట్ వన్ అండి సబ్సర్వ్. సబ్సర్వ్ సబ్సర్వ్ అంటే సపోర్ట్ ఆర్ హెల్ప్ అమ్మ, అంటే సాయపడుట. హితర్టు అంటే ఇప్పటిదాకా. హితర్టు ఇప్పటిదాకా, ఇది ఒక యాడ్వర్బ్ అవుతుంది. ఇప్పటిదాకా, దిస్ ఇస్ అన్ యాడ్వర్బ్. In English, the meaning of hitherto is until now. Until now. Next one, watered down. నీరు కారణం అంటారు చూసారా, watered down. Watered down అంటే to become weak అన్నమాట. To become weak. బాగా హల్కా హల్కా కొన. నెక్స్ట్ వన్ డిఫెండెడ్ అంటే సపోర్టెడ్. బ్రౌనీ పాయింట్స్. బ్రౌనీ పాయింట్స్ అంటే నానా దీస్ ఆర్ ద ఇమాజినరీ పాయింట్స్. దీస్ ఆర్ ద imaginary points. Imaginary points given to calm down someone. Calm down someone. అంతే. ఎవరికైనా ఎవరైనా ఏడుస్తున్నప్పుడు అట్లాగా కొంచెం ప్రామిసెస్ చేస్తాం, నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, దాన్నే మనం బ్రౌనీ పాయింట్స్ అంటాం. సబ్సర్వ్ అంటే మళ్ళీ మీకు తెలుసు, దాని అర్థం ఏంటంటే సపోర్ట్ నాన్న. సో ఫస్ట్ పారాగ్రాఫ్ క్లియర్ కదండి, నేను ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ కి వెళ్ళిపోతాను. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే రెస్పాన్స్. పారాడాక్సికల్లీ ఆర్గనైజ్డ్ ఫార్మర్స్ బాడీస్ ఆర్ నాట్ ఇన్ సింక్ విత్ ద రీజనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే గవర్నమెంట్ దాని ప్రతిపాదన ఉందో, దాన్ని చెప్తుందో అది సింక్ అవ్వట్లేదంటే ఇద్దరికంటే సమ్ క్లాష్ జరుగుతుందని చెప్తున్నాడు. It is necessary to point out that a wide spectrum of or wide range of spectrum ante telusu kadandi CV Raman garu, yeah, wide range of the political opposition in parliament offered strong resistance to these bills. Some state governments even enacted their own bills that were largely directed against the key provisions of the Central Farm Acts, even though the constitutional status of these enactments is highly dubious. Dubious ante baga confusing annattu, బాగా గజిబిజిగా అన్నట్టు. One of the oldest members of the ruling National Democratic Alliance, the Shiromani Akali Dal, SAD అంటాం కదా, SAD, walked out of the alliance in protest against these bills. అంటే Shiromani Akali Dal, it's one of the oldest members of the ruling NDA అంట. It has walked out అంటే బయటికి వెళ్ళిపోయింది మరి ఈ కూటమి నుంచి. ఎందుకు? ప్రొటెస్ట్ చేయడానికి. ఎవరికి సపోర్టివ్ గా? ఫార్మర్స్ కి. Even if we set aside the complex and multi-pronged, challenges that rural India confronts today. Confront ante fights today. Rural India ante villages. Ante farmers yokka fight ni vaadu rural Indian fight ani polchadu. Entante metaphor. Okay, there is a substantial body of studies that demonstrates how the substantial ante entante gananiyamaina ante pedda huge substantial body of studies that demonstrates how the vagaries of the market. Wagoner అనే కార్ చూసారు ఎప్పుడైనా? అంటే మూవింగ్ వెహికల్ అన్నట్టు. vagaries అంటే కనుక మూవింగ్ ఆర్ చేంజింగ్ అన్నట్టు దాని అర్థం. సో హౌ ద చేంజెస్ ఆఫ్ ద మార్కెట్ అనుకున్నాడు బ్యూటిఫుల్ ఇంగ్లీష్. హౌ ద vagaries ఆఫ్ ద మార్కెట్ అనే రుచి 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 అండి, ఇదంతా టేస్టీ ఇంగ్లీష్. ఓకే, నాట్ టేస్టీ ఇంగ్లీష్, టేస్ట్ఫుల్ ఇంగ్లీష్ అన్నమాట. టేస్టీకి టేస్ట్ఫుల్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఎవరైతే చాట్ చేస్తారో వాడికో ప్రైజ్ ఇవ్వబడుతుంది. ఓకే, అది బ్రౌనీ పాయింట్స్ ఇవ్వబడతాయి. ఐఎమ్ సారీ, బ్రౌనీ పాయింట్స్ ఇస్తాను. ఓకే, టేస్టీకి టేస్ట్ఫుల్ కి డిఫరెన్స్. సో demonstrates how the changes of the market and the role of the middlemen reinforce or support. Reinforcement అంటే తెలుసు, సపోర్ట్ చేయడం. agrarian or agriculture distress in India. agrarian అంటే రైతుల. Although a body of piecemeal legislation, piecemeal అంటే chunks అన్నమాట, చిన్న చిన్న ముక్కలు. Piecemeal legislation and regulative processes have been put in place over the years in response to these issues. These include a few Pradhan Mantri Yojana. Several key concerns of farmers have gone unattended. Ante farmers yokka ఆవేదనలు ఇవన్నీ they have gone unattended, అంటే పట్టించుకోబడట్లేదు అని. నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్పక ముందు ఒకసారి మీకు ఇక్కడ ఏమైతే పాయింట్స్ చెప్పానో ఆ పాయింట్స్ ఇక్కడ రాసేస్తాను చూడండి. ఇవన్నీ రాసుంటారు మీరు. నౌ ఇక్కడ చూస్తే సెకండ్ పారాగ్రాఫ్ లో మరి డూబియస్ అంటే కన్ఫ్యూజింగ్ అన్నట్టమ్మ, గందరగోళముగా, గందరగోళం. నెక్స్ట్ నాన్న వ్యాగరీస్ అంటే చేంజెస్ అన్నమాట, చేంజ్ అవ్వడం. రీఇన్ఫోర్స్ అంటే సపోర్ట్ చేయడం.
ఆర్ స్ట్రెంగ్తన్ చేయడం అనేది ఇంకా బ్యూటిఫుల్ వర్డ్ అని చెప్పుకోవచ్చు మనం ఈరోజు, స్ట్రెంగ్తన్ చేయడం. నెక్స్ట్ ఇంకేమున్నాయండి, అంతే కదా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనము ఏం చేద్దాం అంటే థర్డ్ పారాగ్రాఫ్ చెప్పడం జరుగుతుంది అనమాట మీకు. ఇప్పుడు స్టేట్స్ హ్యావ్ ఎ పివోటల్ రోల్. ఏమంటే పివోటల్ అంటే ఏంటంటే, పివోటల్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. However, these issues and the relation across them vary remarkably across the different regions. India, and in terms of the different produce, while we can debate the constitutional provisions with regard to the respective domains of the state and the union with regard to agricultural marketing, there is little doubt ante asalu doubt ledu that issues affecting a little doubt ante nandi koncham doubt undi ani, little doubt ante asalu doubt ledu. Okay, union with regard to agricultural marketing, there is little doubt that issues affecting the farming community have a far greater bearing on the states relative to the center. Ideally, given its immediacy, the states are the actor or exact agencies to respond to a host of concerns faced by the farming community. అసలు ఎంతకి అగ్రికల్చర్ అనేది యూనియన్ లిస్ట్ లో ఉందా, స్టేట్ లిస్ట్ లో ఉందా అంటే ఇట్ ఫాల్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్ అండి. దట్స్ నాట్ ఏ సెంట్రల్ లిస్ట్ ఆర్ యూనియన్ లిస్ట్ అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, కన్సర్న్స్ ఫేస్డ్ బై ద ఫార్మింగ్ కన్సర్న్స్ అంటే వాళ్ళ బాధలు. ఓకే, విచ్ ఇంక్లూడ్స్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. While enacting the farm bills, the center extended little consideration. అంటే కన్సిడరేషన్ చూపించలేదంట సెంటర్. లిటిల్ కన్సిడరేషన్ అంటే అసలు కొంచెం కన్సిడరేషన్ కూడా కాదు, అసలు లేనే లేదు కన్సిడరేషన్. ఓకే, టు ద సెన్సిటివిటీ ఆఫ్ ద స్టేట్స్, లీవ్ alone consultation. Although some of them made their opposition to the farm bills quite explicit. Explicit అంటే clearly, explicitly అంటే clearly, explicit అంటే clear. The three acts that are the focus of the farmers' agitation and which farmers have demanded be repealed, bear differently on the different strata or levels of the farming community and in different regions. APMC, Agricultural Produce Marketing Committees, మీకు తెలుసు, as క్వశ్చన్ అంటే దాని గురించి ఏదో పాజిటివ్ గా మాట్లాడడం జరుగుతుంది. In the very high stake and large scale farming in Punjab and Haryana, for example, or for instance అన్న, ఫర్ ఎగ్జాంపుల్ అన్న, మోర్ ఆర్ లెస్ ఒకటే. వీకనింగ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ సిస్టమ్ బై సబ్జెక్టింగ్ ఇట్ టు కాంపిటీషన్ and its resultant bearing on minimum support price, particularly on crops such as rice and wheat, is seen by the farmers as a threat to an assured sale of their produce at a price. So agricultural product market committee యొక్క assurance తీసుకొని ఇదొక స్మాల్ ఫార్మర్స్ అన్న, లార్జ్ ఫార్మర్స్ అన్న అప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ మరి అమ్ముతుండే, అంటే సేల్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఏమైతుంది అంటే గనక అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ దాని యొక్క అదేంటి అష్యూరెన్స్ తీసుకొని, దాని యొక్క పర్మిషన్ తీసుకొని ముందుకెళ్లాల్సిన రెస్ట్రిక్షన్ ఇక్కడ లేదు. రెస్ట్రిక్షన్స్ లేకపోవడం వల్ల ఇంకొంచెం ఇండైరెక్ట్ గా మరి ఫార్మర్స్ బాధపడతారు. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ఒక పర్మిషన్ తీసుకుంటే ఎంఎస్పి అనే సపోర్ట్ అవి ఇస్తాయి. మరి ఇప్పుడు అలాంటి పర్మిషన్ తీసుకోకుండా బ్యారియర్స్ క్రాస్ చేసి వెళ్ళిపోతుంది అంటే, బైపాస్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఎక్కడో మళ్ళీ వల్నరబిలిటీలో పడతారు, అంటే రిస్క్ లో పడతారు ఫార్మర్స్ అన్నట్టు. This system provides a cushion wherein the farmer can anticipate or expect the cost of opting for these crops and tap the necessary supports through channels he has been familiar with. Subjecting the system to the vagaries or changes of a competitive market, including storing and contracting of the produce, where he would eventually be beholden to the large players. Ante beholden ante sir Swami garu త్వరగారు క్షమించండి సార్ మీరు ఏం చెప్తే చేస్తాను సార్ అంటే, నువ్వు ఒకరికి అప్పుగా ఎవరికైనా నువ్వు బాకీ ఉండిపోతే నీ జీవితంలో దాన్ని యు ఆర్ బిహోల్డెన్ టు సమ్వన్ అంటాం. సో బిహోల్డెన్ టు సమ్వన్ అంటే దాని అర్థం ఏంటంటే టు బి ఇండెక్టెడ్ టు సమ్వన్, లేకపోతే ఎవరికైనా నువ్వు మరి చేతులు కట్టుకొని మరి ఏమంటారు దాన్ని శిరసావహించేటట్టు. ఓకే, బి బిహోల్డెన్ టు ద లార్జ్ ప్లేయర్స్ ఇంక్లూడింగ్ మొనోపలీస్. మొనోపలీస్ అంటే సింగిల్ మార్కెట్, దానికి కాంపిటీషన్ ఉండదు. ఓకే, దాని తర్వాత ఆర్ ప్రాస్పెక్ట్స్ దట్ ఎ ఫార్మర్ డిటెస్ట్స్ ఆర్ హేట్స్ even though he is aware that the middleman is not a saint. While elsewhere in the country the dependence on the APMC system is variegated అంటే ఏంటంటే కొన్ని లీవ్స్ ఉంటాయండి మనకి. లీవ్స్ గ్రీన్ తో పాటు ఎల్లో కలర్, కొన్ని ఎల్లో తో పాటు రెడ్ కలర్ మిక్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ రంగులు, డిఫరెంట్ షేడ్స్, అంటే ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నాండి. వైల్ ఎల్స్వేర్ ఇన్ ద కంట్రీ ద డిపెండెన్స్ ఆన్ ద APMC సిస్టమ్ ఈజ్ మల్టీ కలర్డ్, అంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఒక్కొక్క చోట అని.
and where several states have redefined the role and place of the system over the years, there is widespread apprehension or fear. నేను ఇంతకు ముందు నా ఎడిటోరియల్ డిస్కషన్ లో అప్రిహెండెడ్ అంటే అరెస్టెడ్ అని చెప్పాను. ఇక్కడ అప్రిహెన్షన్ అనేది నౌన్, దీని అర్థం ఫియర్. That the measures proposed by the Farm Acts, in addition to the existing agrarian distress, are only going to make the lot of the farmer even more precarious. Precarious ante koncham భయంతో, డేంజరస్, చాలా ఏమంటారు దాన్ని, బాగా వీక్ గా, ఫ్రెజైల్ గా, ఒకళ్ళ హెల్ప్ కోసం ఎదురు చూస్తూ ఉండే సిచ్యువేషన్ ని ప్రికేరియస్ సిచ్యువేషన్ అంటాం. All across the country, the farming community is prone to ante loan avvabadindi, sympathize with the demand to scrap the new laws as they have little to offer to them in a positive sense. Next one, movements and an evolution. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ థర్డ్ పారాగ్రాఫ్ కూడా మీకు మరి వర్డ్స్ ఇవ్వాలి కాబట్టి నేను ఇస్తాను చూడండి. మరి ఇక్కడ స్ట్రాటా అయిపోయింది, అంతే మీకు తెలుసు. ఏపీఎంసీ ఇదేం లేదు. వ్యాగరీస్ అంటే చేంజెస్. బీ బిహోల్డెన్ టు సమ్వన్. Be beholden to someone అంటే దాని అర్థం ఏంటంటే నాన్న, టు బి ఇండెటెడ్ టు సమ్వన్. కృతజ్ఞతలై ఉంటానండి మీకు అంటాం చూసారా, దొరగారు మీకు కృతజ్ఞతలై ఉంటాను అని, దాన్ని మనం బీ బిహోల్డెన్ టు సమ్వన్ అంటాం. డిటెస్ట్ అంటే టు హేట్ సమ్వన్. Variegated అంటే మల్టీ కలర్డ్. నాన్న, మల్టీ కలర్డ్. అప్రిహెన్షన్ అంటే భయం. ప్రికేరియస్ అంటే డేంజరస్ సిచ్యువేషన్. అప్రిహెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫియర్. అప్రిహెన్షన్ అంటే ఫియర్ నాన్న. నెక్స్ట్ వచ్చేసరికి ప్రికేరియస్ అంటే, ప్రికేరియస్ సిచ్యువేషన్ అంటాం కదా, ఇది ఒక ఎడ్జెక్టివ్ నాన్న. ఎందుకంటే ఓయూఎస్ తో ఎండ్ అయ్యే పదాలన్నీ మనం ఎడ్జెక్టివ్స్ అనుకోవచ్చు. సో ప్రికేరియస్ అంటే టు బి ఇన్ ఏ డేంజరస్ సిచ్యువేషన్. ప్రోన్ టు, లోన్ అవ్వబడ్డాం అంటే వల్నరబుల్ టు అని దాని అర్థం. ప్రోన్ టు, వల్నరబుల్ టు అన్నట్టు అర్థం. ఓకే, యా. నౌ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. మూమెంట్స్ అండ్ అన్ ఎవల్యూషన్. ఫార్మర్ మూవ్మెంట్స్ ఉంటాయి కదా, అదేంటి చూద్దాం, ఫార్మర్స్ యొక్క మూవ్మెంట్స్. But the way the 3 farming acts were enacted tends to crystallize a common sympathy across the farming community in India. Initially, there were ordinances ante laws anamata, chattalu, that were passed when there was little urgency for these measures. After 3 months, when they were brought as bills before the houses, there was hardly any consultation with farmers' organizations. They were rushed through the houses of parliament by paying little heed ante entante asalu pattichukoledu ani to the issues they raised. Farmers in India have now shown that the saying they cannot govern themselves, they have to be governed, is the way of the mark. India's farmers are a constituency deeply aware of their interests and challenges before them and are sensitive to developments elsewhere. Ekkada develop avutunna sare రైతు మట్టుకు డెవలప్ అవ్వట్లేదు. సో చాలా సెన్సిటివ్ గా ఉన్నారు వాళ్ళు. ఇది ఈ పాయింట్ కి వచ్చేసరికి, ఈ కంటెక్స్ట్ కి వచ్చేసరికి. In this context, it is important to recall the powerful farmers movements that sprouted across or that emerged. Sprout అంటే ఏంటంటే మనం స్ప్రౌట్స్ తింటాం కదంటే పై ఇలా ఎమర్జ్ అవ్వడం, రావడం, చొచ్చుకుపోయి బయటకు రావడం. సో స్ప్రౌటెడ్ అక్రాస్ ఇండియా ఫ్రమ్ ద 1970s, led by such iconic leaders as MD Nanjundar Swami, Sharad Joshi and Mahendra Singh Tikait, which claimed to speak not merely for farmers but to the rural segment as a whole. Even though they were clearly directed by the concerns of the relatively better off farmers, they attempted to reach out to the farming community as a whole. There were major differences within these movements, and a few stances of some of them were definitely archaic and poorly thought over. Archaic ante primitive. Archaeology ante ento telusu kada, శిథిలావస్థలు. యా, అక్కడ మరి పని చేయడము, దాని గురించి చదవడము, ఆ ఫాసిల్స్ వాటి గురించి చదవడాన్ని ఆర్కియాలజీ అంటాం. సో ఆర్కే అంటే ఏంటంటే దాని అర్థం మరి ప్రిమిటివ్ అని. ప్రిమిటివ్ అంటే పురాతన. ఆర్కే బ్యాక్టీరియా కూడా చదువుంటారు బయాలజీ పిల్లలు మీరు. అండ్ పూర్లీ థాట్ ఓవర్. సో సమ్ ఆఫ్ దెమ్ వర్ ఆర్ డెఫినెట్లీ archaic. Okay, but they presented a platform for discussion and debate beyond their immediate concerns. The organizations that these movements set up have undergone much change and a split today, but they have also learned, okay, much in the process. While in some parts of the country, the class and caste divide are still sharp,
మళ్ళీ క్లాస్ డివైడ్ caste divide కి వచ్చేసిండు. In other places farmers organizations have not shied away from critically engaging with class, caste and gender concerns, although it has not made a substantial difference, substantial ante gananiyamaina, to the prevailing configuration of these relations. The very fact that a social reality is widely accepted provides space for policy intervention. The farm bills have ignored that the rural is a vibrant space in India with elective affinities binding its vast expands and a huge area anamata. Okay, the farming strata or the farming levels, last paragraph. Clearly the rich farmers, those with large holdings and produce for the market, are spearheading ante dani ardham entamma, oka kattu undanukondi dani oka point untadi kan dani spearhead antaru, ante leading anamata. Ante leading ana badalu మనం spearheading అని కూడా వాడుకోవచ్చు. So those with large holdings and produce for the market are leading the present standoff against the farm bills as it affects them very deeply. But farming distress ante baadha is shared in common by the different strata or levels within the farming community, even though it has a differential impact on them. It is important to bear in mind ante yaadunchukovale that the rich farmer has also reinforced or strengthened ante balaparchadu, reinforced ante his position enormously in the rural over the years after the green revolution and farmers movements of the 1970s. They have also invested their surplus in agri business and ever rich farmers, okay, and clearly hold access to the wider economic and institutional domains ante areas anamata. The lower strata of the farming community is invariably beholden to the rich. Beholden ante కృతజ్ఞతలు లేకపోతే లోన్ అయి ఉన్నారు వాళ్ళకి, టు ద రిచ్ ఫార్మర్, నాట్ మియర్లీ ఫర్ ఎంప్లాయ్మెంట్ బట్ ఆల్సో టు యాక్సెస్ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కోసమే కాదు, రిసోర్సెస్ ఏమన్నా కావాలన్నా, సర్వీసెస్ కావాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిచ్ ఫార్మర్ ఉన్నాడు, రిచ్ ఫార్మర్ కి మరి సర్వీసెస్ కావాలి, మరి ఏమంటారు దాన్ని, పూర్ ఫార్మర్ నుంచి, అందుకని దే ఆర్ బిహోల్డెన్ టు ద రిచ్ ఫార్మర్స్ అనుకోవచ్చు. ఓకే, దేర్ ఈస్ వెరీ లిటిల్, మీరు ఒక లెటర్ రాసేటప్పుడు కూడా ఐఎమ్ బిహోల్డెన్ టు యువర్ సర్వీసెస్ అని రాస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఐఎమ్ ఇండెక్టెడ్ టు యువర్ సర్వీసెస్ అంటే నేను మళ్ళీ తీర్చుకోలేను నీ రుణం అని చెప్పడానికి బ్యూటిఫుల్ గా అలా కూడా రాయొచ్చు. ఓకే, దేర్ ఈస్ వెరీ లిటిల్ అటానమస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఫార్మర్ in which in much of the country except caste. Therefore, when the die is cast on issues such as the Farm Acts, there is little doubt where the lower strata of the farming community would throw in their lot with. When the die is cast on issues such as the Farm Acts, there is little doubt where the lower strata of the farming community would throw in their lot with. అంటే ఎప్పుడైతే డై ఈస్ క్యాస్ట్ అంటే దాని అర్థం డై వేసామండి, నువ్వు వేస్తే ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ రిమూవ్ చేయలేవుగా, అంతే కదా. డై ఈస్ క్యాస్ట్ ఆన్ అంటే ఒక్కసారి వేస్తే గనక మళ్ళీ దాన్ని రిమూవ్ చేయలేం, అంటే ఒక్కసారి మొదలుపెట్టిన పని మళ్ళీ నువ్వు ఆపలేవు అని దాని అర్థం. ఒక్కసారి క్లాస్ స్టార్ట్ అయిపోయినాక మీరు వచ్చారనుకోండి, మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి అంటే మేము ఎలా చెప్తాం, అది కూడా అంతే. సో ఇవాళ బ్యూటిఫుల్ వర్డ్స్ వచ్చినాయండి. సారీ ఒకవేళ మీకు ఈ మొత్తం ఎడిటోరియల్ అంతా ఒకవేళ ఎక్కువ అనిపిస్తే కనుక ఒక పని చేద్దాం, మన నెక్స్ట్ దాని నుంచి, మన నెక్స్ట్ ఎడిటోరియల్ నుంచి ఏవైతే ఎడిటోరియల్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో దాన్ని హైలైట్ చేసి చెప్పమంటారా, లేకపోతే ఎప్పుడు ఇలానే చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పమంటారా? దయచేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్ లో కావాలి. సో మెజారిటీ ఆఫ్ ద ఒపీనియన్స్ ఏవైతే వచ్చినాయో నేను నెక్స్ట్ క్లాస్ అలానే తీసుకుంటాను. సో బాయ్, హ్యాపీ వీకెండ్, థ్యాంక్ యూ.